అంతర్జాతీయ వేదికలపై పాక్పై మరోసారి భారత్ తన దూకుడును ప్రదర్శించింది. అన్ని రంగాల్లో డామినేట్ చేసిన టీమిండియా టోర్నీలో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. అనుకున్నట్లుగానే పాకిస్తాన్పై భారత ఏకపక్ష విజయం సాధించింది. అంతర్జాతీయ వేదికలపై అన్ని విభాగాల్లో సత్తా చాటి తన మార్కును చూపించింది. భారత అభిమానుల మనసు పులకరించేలా పాక్ను చిత్తుగా ఓడించింది. దయాదుల సమరంలో మరోసారి పాకిస్తాన్పై భారత్ పైచేయి సాధించింది. ఆదివారం దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ లీగ్ మ్యాచ్లో భారత్ అద్భుత విజయం సాధించింది. అన్ని రంగాల్లో సత్తా చాటిన యువ టీమిండియా పాక్ను 7 వికెట్లతో మట్టి కరిపించింది. అంతకుముందు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పాక్ను బ్యాటర్లు నిరాశపరిచారు. భారత బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ షాహిబ్ జాదా ఫర్హాన్ 40 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇక కుల్దీప్ యాదవ్ 3 వికెట్లతో పాక్ పతనాన్ని శాసించాడు. అనంతరం చేజింగ్ను భారత్ ఆడుతూ పాడుతూ చేసింది. 15.5 ఓవర్లలో 3 వికెట్లకు 131 పరుగులు చేసి సూపర్ 4లో దాదాపు బెర్త్ను ఖరారు చేసుకుంది. సూర్యకుమార్ యాదవ్ 37 బంతుల్లో 47 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. బౌలర్లతో సయీం అయూబ్కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత మ్యాచ్లో ఓమన్తో భారత్, యుఏఈతో పాక్ తలపడతాయి.